నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కేర్లాండ్ టూరిజం ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ సందర్శకుల సందడి నెలకొంది. దీనిని ఖతార్ సమాచార మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అబ్దుల్ రెహమాన్ అల్ ముతైరీ అధికారికంగా ప్రారంభించారు. ఇది టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ జైన్, కువైట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ మరియు షీల్ మధ్య సహకారానికి సంబంధించి చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టుగా అందరూ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అన్ని వయసుల వారికి సమగ్ర సేవలు అందిస్తుందని తెలిపారు. ఈవెంట్లు, సైట్లు మరియు సేవల గురించి సందర్శకులకు వివరణాత్మక సమాచారాన్ని విజిట్ కువైట్ ప్లాట్ఫామ్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడిగా మద్దతును తెలియజేశారు. యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్ మరియు తుర్కియా దేశాలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 29న ప్రకటించిన గాజా సంఘర్షణను ఆపేందుకు చారిత్రాత్మక సమగ్ర ప్రణాళిక తీర్మానం చేసినట్లు తెలిపారు. పాలస్తీనాకు స్వయం నిర్ణయాధికారం మరియు రాష్ట్ర హోదాకు మార్గాన్ని అందించే ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నత స్థాయి సభ్య దేశాలుగా ఈ ప్రకటనను విడుదల చేసినట్లు వెల్లడించారు. జుమేరా ప్రాంతంలోని తన నివాసంలో తన స్నేహితుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన అరబ్ వ్యక్తికి విధించిన జీవిత ఖైదును దుబాయ్ కోర్టు ఆఫ్ అప్పీల్ సమర్థించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషిని దేశం నుండి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసు 2022 అక్టోబర్లో నమోదైంది. జుమేరా బీచ్ రెసిడెన్స్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఈ హత్య జరిగింది. ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే అనుమానితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుండి అప్పటికే పారిపోయాడు. పోలీసులు అతడి తండ్రిని విచారించారు. ఇటీవల తన కొడుకు ప్రవర్తనలో మార్పులు వచ్చినట్లు తెలిపాడు. యుఏఈ నుండి పారిపోతున్న అతన్ని అరెస్ట్ చేసి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. తర్వాత ఈ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది. సౌదీ అరేబియాలోని కొత్త పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్ నిలుస్తోంది. ఈ మేరకు సెంట్రల్ డెవలప్మెంట్ కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ మాడి అల్మాన్సోర్ టూరిస్ట్ సమ్మిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరిగిందని వివరించారు. విజన్ 2030 కింద ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి మరియు దాని ప్రపంచ పర్యాటక పరిధిని విస్తరించడానికి సౌదీ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఇది ఒకటని వివరించారు. ఈ ప్రాజెక్టుపై ఆల్మాన్సూర్ మాట్లాడుతూ లాటిన్ అమెరికా మరియు ఉత్తర అమెరికా అంతటా ప్రేక్షకులకు జెడ్డా సెంట్రల్ను పరిచయం చేయడానికి కంపెనీ కృషి చేస్తోందని, ఇది కొత్త ప్రపంచ మార్కెట్ల నుండి సందర్శకులను ఆకర్షించడంలో సౌదీ అరేబియాలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రైవేట్ రంగంలో పదవి విరమణ పొందిన వారు రుణాలు పొందేందుకు వేచి ఉండే కాలాన్ని తగ్గించనున్నారు. ఈ మేరకు ప్రతినిధుల మండలి సమర్పించిన ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం పదవి విరమణ పొందిన వారు వారి చివరి రుణం తేదీ నుండి ప్రతి 2 సంవత్సరాలకు కొత్త రీపేమెంట్ రుణాన్ని పొందొచ్చు. దీనివల్ల ప్రైవేట్ రంగ పదవి విరమణ పొందిన వారు ప్రభుత్వ, సైనిక రంగాల్లోని వారి సహచరులతో సమానమైన హోదాలో ఉంటారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ పదవి విరమణ పొందిన వారు వారి మునుపటి రుణం చివరి వాయిదాను చెల్లించిన 2 సంవత్సరాల తర్వాత మాత్రమే భర్తీ రుణం కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పార్లమెంటరీ ప్రతిపాదన లక్ష్యాలను మద్దతును వ్యక్తం చేస్తాం. ఈ సవరణ పదవి విరమణ చేసిన వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ ముసాయిదా చట్టాన్ని బస్మా ముబారక్ నేతృత్వంలోని ఎంపీల బృందం అహ్మద్ అల్ సల్లూమ్, మరియం అల్ థాన్, అబ్దుల్ అల్ రుమాహి మరియు అలీ అల్ దోసరిలతో కలిసి సమర్పించారు.
దక్షిణ అల్ బటినాలోని రుస్తాక్ గవర్నరేట్లోని తావి అల్ హరా మార్కెట్ సందడిగా మారింది. రైతులు మరియు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయలు, దోసకాయలు, టమోటాలు, స్క్వాష్, లెట్యూస్, ముల్లంగి, కొత్తిమీర, పార్స్లీ మరియు పుదీనా వంటి అనేక రకాల పంటలున్నాయి. ఈ సీజన్లో దిగుబడి సమృద్ధిగా రావడానికి అధిక నాణ్యతతో ఉండడానికి వాతావరణ పరిస్థితులే కారణమని రైతులు పేర్కొంటున్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.